హైదరాబాద్లోని శ్రీకృష్ణ జ్యువెలర్స్కి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అక్రమంగా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకున్నారని 2019లో పలువురిని డీఆర్ఐ అరెస్టు చేసింది. గతంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సోదాల్లో భాగంగా పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మనీ ల్యాండరింగ్కి పాల్పడ్డారనే ఆరోపణపై ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం శ్రీకృష్ణ హౌస్ నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. దేశంలోనే ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ అయినటువంటి శ్రీకృష్ణ జ్యువెలర్స్ పైన ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద దాదాపు 35 బ్రాంచుల్లో దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచినటువంటి ఈ సంస్థలో ఈడీ సోదాలు సంచలనం కలిగిస్తూ ఉన్నాయి. అయితే గతంలో 2019లో నమోదైనటువంటి డిఆర్ఐ కేసు ఆధారంగా కూడా మనీ లాండరింగ్ పడినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి శ్రీకృష్ణ జ్యువెలర్స్ ప్రధాన కార్యాలయానికి సంబంధించి కూడా ఈ యొక్క సోదాలు చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా అంటే సెంట్రల్ బలగాలను కూడా మోహరించి శ్రీకృష్ణ జ్యువెలర్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే గతంలో 2019లో నమోదైన కేసుకు సంబంధించి కూడా డిఆర్ఐ కేసు నమోదు చేసింది. అప్పుడు ఈ సంస్థ ఎండి ప్రదీప్ కుమార్తో పాటు అతని కుమారుడు సాయి చరణ్ కూడా అరెస్ట్ చేసింది. మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది. కానీ వీళ్ళు మనీ లాండరింగ్ అదే 1100 కేజీల బంగారాన్ని విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ట్యాక్సులు చెల్లింపు విషయంలో కూడా ఎగవేతలకు పాల్పడింది. పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయల ట్యాక్స్ను ఎగ్గొట్టినటువంటి నేపథ్యంలో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఆ డబ్బునంతా కూడా మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. దేశవ్యాప్తంగా కూడా దాదాపు ఈ ప్రధాన కార్యాలయమే కాకుండా మరొక 34 బ్రాంచులు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఈ యొక్క బంగారానికి సంబంధించినటువంటి ఆభరణాల విషయంలో కూడా విదేశాలకు ఆభరణాలు ఎగుమతి చేసే నేపథ్యం కావచ్చు, 1100 కేజీల ముడిసరుకు బంగారాన్ని దిగుమతి చేస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, పెద్ద ఎత్తున ట్యాక్స్ల ఎగవేతకు పాల్పడింది అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆభరణాల్లో వాడినటువంటి వజ్రాలకు సంబంధించి కూడా కొన్ని లెక్కలు తేల్చలేదని కూడా ప్రస్తుతం గతంలో డిఆర్ఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఇదే కేసులో కూడా ట్యాక్స్ ఎగ్గొట్టి కూడా డబ్బంతా కూడా మనీ లాండరింగ్ ద్వారా విదేశాల్లో పెట్టుబడి పెట్టిందన్న ఆరోపణలపై డిఆర్ఐ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈడీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈడీ సోదాల్లో ఇప్పటికే భారీగా కూడా అక్రమాలు గుర్తించారు. ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, ఏ సంస్థల్లో పెట్టుబడులు ఎక్కడికి తరలించారన్న కోణంలో దర్యాప్తు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంబంధించినటువంటి అనేక శ్రీకృష్ణ జ్యువెలర్స్తో పాటు హరికో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు, మరోపక్క శ్రీకృష్ణ డెవలపర్స్ ప్లేస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తున్నాం. ఆ సీడ్వర్స్ లిమిటెడ్ పేరుతో కూడా మరికొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జ్యువెలర్స్ వ్యవహారాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా అనేక వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జ్యువెలర్స్ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్లో ఈడీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాలు మరింతగా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల ఎగవేతలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అవసరమైతే ఈ సంస్థ ఎండీని, అతని కుమారుడిని, మరికొంతమంది డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. వీడియో నాగరాజ్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.